ఓకే, హాయ్ గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తున్నారు తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్. మీ ఇంటి కబోర్డ్ వర్క్ చేయించుకోవాలనుకుంటున్నారా? మా ఛానల్లో రెడీమేడ్ వర్క్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ముందుగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టోటల్ మెటీరియల్ అంతా కూడా మనకి ఫ్యాక్టరీలో రెడీ చేసి తీసుకురావడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మీరు ఇంట్లో స్టే చేస్తున్నా సరే వితిన్ 1 వీక్లో వర్క్ రెడీ చేసి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వర్క్ రెడీ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. రెడీమేడ్ వర్క్ చేయించుకోవాలనుకున్న వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మమ్మల్ని అయితే సంప్రదించవచ్చు. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ బిగిన్ ద వీడియో. హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వర్క్ వచ్చేసి సెమీ మోడ్యులర్ వర్క్ అయితే చేయడం జరిగిందండి. ఆల్రెడీ వీళ్ళు ఇంట్లో స్టే చేస్తున్నారండి, ఆల్రెడీ దిగిపోయారు ఇంట్లో. సెమీ మోడ్యులర్ వర్క్ అయితే చేయడం జరిగింది. వాల్ యూనిట్స్ చూస్తున్నారు కదా, చిమ్నీ వైపు కబోర్డ్స్ అనేవి, దాన్ని ఫుల్ మోడ్యులర్ అంటారన్నమాట. మొత్తం అదంతా కూడా బాక్సెస్. ఇప్పుడు ఈ అటక వచ్చేసి అది కూడా సెమీ మోడ్యులర్. మొత్తం ఈ కిచెన్ అంతా కూడా బేస్ యూనిట్స్ అంతా కూడా మనకి సెమీ మోడ్యులర్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఇదంతా కూడా హ్యాండిల్స్ అన్నీ కూడా జీ ప్రొఫైల్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. బ్లాక్ ప్రొఫైల్ అన్నమాట. అవి జీ ప్రొఫైల్ అంటారా, అంటే మనకి హ్యాండిల్ అనేది డోర్లో కన్సిల్డ్ అయ్యి రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ ఎల్ కార్నర్ డోర్ అయితే చేయడం జరిగింది. ఆ కార్నర్కి ఇక్కడ ఇదేమో బాటిల్ పుల్ అవుట్, వాటిలో చిన్న చిన్న సాస్ డబ్బాలు అలాంటివి పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇది పీవీసీ కట్లర్ అంటారు, స్పూన్లు చెంచాలు అవి పెట్టుకోవడానికి. ఇది ప్లెయిన్ బాస్కెట్, కూరగిన్నెలు అవి పెట్టుకోవడానికి. ఇది ఏమో ప్లేట్లు పెట్టుకోవడానికి 8 ఇంచెస్ బాస్కెట్. అది ఈ చివరినే మనకి ఇక్కడ సిలిండర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వాల్ యూనిట్స్ అన్నీ కూడా బ్లాక్ ప్రొఫైల్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ అయితే యూజ్ చేయడం జరిగింది, మనకి ఇన్సైడ్ ఉన్న వస్తువులన్నీ కనిపించడానికి. ఇది ఒక కిచెన్ అండి. వీళ్ళు బ్రదర్స్ మాట, ఇద్దరు అన్నదమ్ములు అయితే ఓన్లీ కిచెన్ వర్క్ అయితే చేయించుకోవడం జరిగింది. వీళ్ళు సెమీ మోడ్యులర్ వర్క్ రెండు యాజిటేట్గా ఒకేలా ఉంటాయి. కొద్దిగా ఆల్రెడీ మీరు ఫస్ట్ చూశారు కదా, ఆ కిచెన్ అనేది మనకి కవర్స్ అనేవి రిమూవ్ చేసామండి. ఇంకా ఈ కిచెన్కి అయితే మన కవర్స్ అనేవి రిమూవ్ చేయలేదు. లామినేట్ పైన అనేది స్క్రాచెస్ రాకుండా మన లామినేట్ వాళ్ళు ఏమో దానిపైన మనకి కవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సింక్ దగ్గర ఒక సింగిల్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ టోటల్గా మనకి 5 ట్యానమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లాంగ్ ట్యానమ్స్ అనేవి మనకి కొద్దిగా హైట్ ఎక్కువ ఉన్న వస్తువులు అయితే పెట్టుకోవడానికి అయితే అవకాశంగా ఉంటుంది. ఈ 3 ట్యాండమ్ అనేది 1 ట్యాండమ్ ఏమో పీవీసీ కట్లరీ, ఈ విధంగా పీవీసీ కట్లరీ స్పూన్లు చెంచాలు పెట్టుకోవడానికి వస్తుంది. సెంటర్లోది కూరగిన్నెలు అవి పెట్టుకోవడానికి అయితే అవకాశంగా ఉంటుంది. కిందది ప్లేట్లు అవి పర్పస్ కోసం అయితే కిందనే ఇవ్వడం జరుగుతుంది 3 ట్యాండమ్ అనేది. ఈ చివరిని ఒక బాటిల్ పుల్లట్ అయితే ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఓపెనబుల్ వస్తాయండి. మనకు కావాలంటే లేయర్స్ అనేది 3 లేయర్స్ ఇస్తారు. దాంట్లో ఒక లేయర్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అటు ఇటు. బ్లాక్ ప్రొఫైల్ విత్ బ్లాక్ గ్లాస్ అండి. వాల్ యూనిట్ చిమ్నీకి అటువైపు ఇటువైపు కూడా మనకి ప్రొఫైల్ షట్టర్ అయితే ఇవ్వడం జరిగింది. బ్లాక్ ప్రొఫైల్ విత్ బ్లాక్ గ్లాస్ అన్నమాట. ఈ లిఫ్ట్ అప్ షట్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. హైడ్రాలిక్ పంప్స్ అయితే బిగించడం జరిగింది. 2 డోర్స్కి కూడా 2 డోర్స్ కూడా మనకి లిఫ్ట్ అప్ అవుతాయి. హ్యాండిల్లెస్ అండి. వర్క్ అంతా కూడా కింద జీ ప్రొఫైల్ యూజ్ చేసాము. వాల్ యూనిట్స్కి వచ్చేసరికి హ్యాండిల్లెస్ అయితే మనం చేయడం జరిగింది. డోర్స్ అనేవి ఈ హైడ్రాలిక్ పంప్స్ అయితే బిగించాము 2 డోర్స్కి. ఈ డోర్స్ కూడా 2 కూడా మనకి ఓపెనబుల్ షట్టర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం వాల్ యూనిట్స్ అన్నీ కూడా మనకి హ్యాండిల్లెస్ అయితే చేయడం జరిగింది. హ్యాండిల్స్ అయితే రావండి. మనకి కింద అనేది హ్యాండిల్ ఓపెన్ చేసుకోవడానికి మనకి ఒక ప్రొఫైల్ అయితే బిగించడం అయితే జరుగుతుంది. ఇది టాల్ యూనిట్ అండి. టాల్ యూనిట్కి 2 డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. రెడీమేడ్ వర్క్ పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.